అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను ఏ రకంగా తుంగలో తొక్కిందో ప్రజలే ఓటర్లే వాళ్ళు మనకు చెప్తున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక రకంగా అయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా అన్యాయం చేసే విధంగా, మైనారిటీలకు చాలా అన్యాయం చేసే విధంగా మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించేటువంటి చట్టాలను సవరిస్తాం, రిజర్వేషన్ తీస్తామని మాట్లాడుతున్నారు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని మనం తప్పకుండా కూకటి వేలతో పెగిలించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమలు కానటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేసి అధికారంలోకి వచ్చేసిన తర్వాత రైతు బంధు విషయంలో, కళ్యాణ లక్ష్య విషయంలో, పెన్షన్ల విషయంలో, అదేవిధంగా మహిళా సభ పెట్టేసి ఏదైతే 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినాం అది కూడా రావడం లేదు. కాబట్టి ఇవాళ మేము తిరిగినటువంటి గ్రామాలైతే ప్రజలందరూ కూడా పెద్దలు కేసీఆర్ గారిని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ సారే ఉంటే మాకు ఈ పార్టీ 2 సార్లు రైతు బంధు వస్తుండే, మాకు అందరూ కూడా సహకారం ఉంటుండే. అదేవిధంగా రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్యం నిజంగా కూడా గ్రామాలలో చాలా పెళ్లి అయినాం. సార్ మాకు కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ కర్రు కాసి వార్తలు పెట్టడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళ అమలు కాని హామీలు చెప్పేసి మేము మోసపోయినామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజానీకమనందరినీ కూడా నేను కోరుతున్నాను, మీరందరూ కూడా మన హక్కుల చట్టాలను పరిరక్షించబడే పార్టీ, మనకు అందరూ కూడా సవాలు చేసినట్టు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి మీరు అందరూ కూడా నన్ను గెలిపించండి. తప్పకుండా మీకు అందరూ కూడా అందుబాటులో ఉండి మీ సేవలు, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చి ఆదిలాబాద్ పార్లమెంట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.